ఒక స్త్రీ తన ఇంటిని విడిచిపెడుతుంది నీ కొరకు, పిల్లల కొరకు తన శరీరం యొక్క సుఖాన్ని విడిచిపెడుతుంది, అందాన్ని విడిచిపెడుతుంది, సౌష్ఠవాన్ని విడిచిపెడుతుంది, సమయాన్ని త్యాగం చేస్తుంది, ప్రేమను త్యాగం చేస్తుంది, బంధాలు త్యాగం చేస్తుంది, రక్తాన్ని త్యాగం చేస్తుంది. ఇంకేం త్యాగం చేయాలి నీ కొరకు? ప్రతిరోజు కష్టపడి నీకు వండి పెడితే తింటున్నావు. ఈరోజు ఈ స్థాయికి వచ్చావు. ఏ గుండెలు ఏదైతే నేను పెంచిందో ఆ ఎదల్ని దయచేసి తనడం మంచిది కాదా? ఈరోజు నిజంగా నీ కొద్దిగా నా కృతజ్ఞత హృదయం ఉంటే ఈరోజు తల్లి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అమ్మా, నిజముగా నీవు ధన్యురాలవని చేరవచ్చిన మనందరం మన తల్లులను, మీరు అనొచ్చు భౌతికమైన తల్లులు నా దగ్గర లేరు కదా. నేను భౌతికమైన తల్లుల గురించి చెప్పట్లేదు. ఆధ్యాత్మికంగా నీకు ఆత్మీయ ఆస్తినిచ్చిన తల్లులు, అలాగే భౌతికంగా నీకు ప్రాణం పోసిన తల్లులు, కొన్నిసార్లు నీవు చేసే కార్యానికి పునాది పోసిన తల్లులు, ఈరోజు వారిని మనస్ఫూర్తిగా ఈరోజు నువ్వు ఏం చేయాలి? అభినందించాలి. అట్టి అభినందించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు అంటాడు, కృతజ్ఞత ఉన్న ప్రాంతాలట దేవుడు తల్లిని గణపరిచినప్పుడు దేవుని మాటను గణపరుస్తాడు. ఆయన మాట ప్రకారం వారిని గణపరుస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. అట్టి కృతజ్ఞత మనస్సు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఒక తల్లి 365 రోజులు 2 పూటలు ఉండాలి కదా. 365 × 2 ఎంత అండి? 730 మీల్స్ ఉండాలి సంవత్సరానికి ఒక్కరికి. 2 పిల్లలు అనుకోండి, 730 × 2, అదే 3 అంటే అదే భర్త కూడా ఉంటే. ఇప్పుడు అట్లా 730 ఒక్కరికైతే × 3 వేస్తే ఇన్ని పూటలు × 18 ఇయర్స్. అన్ని పూటలు అన్ని మెతుకులు తిన్నావే, సిగ్గు లేదు నీకు? ఒక్కసారి థ్యాంక్స్ చెప్తే నీకు ఏం పోతుంది? నీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తే ఎంత సంతోషం దేవునికి. కొంతమంది స్త్రీలు ఉన్నారు, వారు సంఘము అందరూ భుజించడానికి, ఆత్మీయ ఆహారం భుజించడానికి కారణమయ్యే అటువంటి కార్యాలు, త్యాగాలు చేస్తూ వచ్చారు. అట్టి వారిని మాతృమూర్తులను దేవుడు దీవించునుగాక. వన్స్ అగైన్ ఎ హార్టీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ ఇన్ లైఫ్ టెంపుల్ అండ్ టు ఆల్ ద స్పిరిచువల్ మదర్స్ ఇన్ లైఫ్ టెంపుల్. ఇది పిల్లల తరఫున, భర్తల తరఫున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ముఖ్యంగా ఆత్మీయ తల్లులను దేవుడు దీవించునుగాక. త్యాగము చేసి మందిరం ఈరోజు ప్రవహించడానికి, సమృద్ధి అభిషేకించబడడానికి కారకులైన తల్లులను దేవుడు దీవించునుగాక.